నమస్కారం. పెంటపాడు మండలం బి కొండేపాడు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యులు ముత్యాల నగేష్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలందించారు. ఇందులో భాగంగా తణుకు ఆరోగ్య హాస్పిటల్ వైద్యులు ఎండి జనరల్ డాక్టర్ బి కృష్ణ, డాక్టర్ షేక్ సమ్రిన్లు రోగులను పరీక్షించి సూచనలు సలహాలు ఇచ్చి మందులను కూడా ఉచితంగా అందజేయగా హాస్పిటల్ ఎండి ఎస్ అమర్నాథ్ రెడ్డి పర్యవేక్షించారు. కాగా గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 300 మంది ప్రజలు ఈ సేవలను వినియోగించుకోగా సంబంధిత వైద్యులు రోగులకు గైనిక్, ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలను చేసి నివేదికలు అందించారని నగేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఓ కె దుర్గాప్రసాద్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారిని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ ఆదివారం దర్శించుకున్నారు. తొలుత ఆయనకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సత్యనారాయణ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు వేద ఆశీస్సులు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే నర్సాపురం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 3 ఏళ్ల వయసు నుంచే ఆల్రౌండర్గా రాణిస్తూ 5.5 ప్రాయంలోనే ఏకంగా 25 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న రాజమహేంద్రవరానికి చెందిన బాలమేధావి డి నిటలాక్షరామను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కందుల దుర్గేష్ అభినందించారు. ఇటీవల ప్రతిష్టాత్మక నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన చిన్నారి నిటలాక్షరామ తన తండ్రిదండ్రులతో కలిసి ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో దుర్గేష్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి సాధించిన రికార్డులు, ప్రశంసా పత్రాలను మంత్రి ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారితో మాట్లాడిన దుర్గేష్ అతని అసాధారణ తెలివితేటలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలతో పాటు సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆ చిన్నారి గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా సమాధానాలు చెప్పడం విశేషం. కాన్సెప్ట్ చెప్పగానే వెంటనే మైండ్లో భద్రపరుచుకునే ఈ బుడ్డోడిని మంత్రి ఏకసంతాగ్రాహి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని యోగాంధ్ర జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఎం విజయకుమారి తెలిపారు. రాజమహేంద్రవరం అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో యోగాంధ్ర 2026లో భాగంగా ఆదివారం 2వ రోజు నిర్వహించిన మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా సమాజంలో ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈ జూన్ 8న స్థానిక కేంద్ర కారాగారంలో ప్రిజమ్స్ థీమ్ కింద సామూహిక యోగా సాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 11, 14 తేదీలలో సరస్వతి ఘాట్, కడియం సత్యదేవ నర్సరీలలో టూరిస్ట్ డెస్టినేషన్ థీమ్ కింద ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యోగా గురువుల ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్స్కు 2 రోజుల శిక్షణ అందించామని, వీరి ద్వారా గ్రామ, మండల స్థాయిలలో యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే గ్రామ స్థాయిలో జూన్ 7వ తేదీన జూనియర్ విభాగానికి, జూన్ 8న యువజన మరియు సీనియర్ విభాగాలకు యోగా ఆసనాలు, ప్రాణాయామం, గ్రూప్ యోగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 9న యోగా క్విజ్, వ్యాసరచన, నినాద రచన, యోగా గీతం, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. ఇది జిల్లా స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్ ఇక్కడ ఈ రోజు 2 రోజులు నిన్న ఇవాళ ఇచ్చాము. ఆ తర్వాత మాస్టర్ ట్రైనర్స్ రేపటి నుంచి వెళ్ళి ట్రైనర్స్కి మండల స్థాయిలో ఇస్తారు. ఆ తర్వాత విలేజ్ స్థాయిలో జరుగుతుంది. ఇది ఒక కాంపోనెంట్. రెండోది మనము ఏంటంటే ట్రైనింగ్ యోగా ట్రైనింగ్స్ అంటే యోగా థీమ్ బేస్డ్
డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నామండి. అది రేపు సెంట్రల్ ప్రిజన్లో జరుగుతుంది. 11, 14లో సరస్వతి ఘాట్లో ఒకటి, తర్వాత సత్యదేవ నర్సరీలో ఒకటి ప్లాన్ చేశాము. ఇది థీమ్ బేస్డ్ అండ్ టూరిస్ట్ డెస్టినేషన్ యోగా డెమాన్స్ట్రేషన్స్. తర్వాత కాంపిటీషన్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నామండి. ఈ కాంపిటీషన్స్ అనేవి మనకి ముందు విలేజ్ స్థాయి నుంచి మొదలు పెట్టాము, ఇవాళ నుంచి మొదలు పెట్టాము. విలేజ్ స్థాయి నుంచి వాళ్ళు మండల స్థాయికి వస్తారు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వస్తారు. జిల్లా స్థాయిలోకి వచ్చిన వాళ్ళకి మనం ఇక్కడ కండక్ట్ చేసి వాళ్ళని స్టేట్ లెవెల్కి పంపిస్తాము. ఫైనల్గా జూన్ 21న మనం పెద్ద స్థాయిలో మన జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అనుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వానికి యోగాభ్యాసం ఎంతో అవసరమని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోం నైద్యాదేవి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో రైతులతో ఆదివారం నిర్వహించిన యోగా సాధనలో ఆమె పాల్గొని యోగాసనాలు వేసి అనంతరం మాట్లాడారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారని, ఆ ఒత్తిడిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు యోగా ఉత్తమ మార్గమని అన్నారు. యోగాంధ్ర 2026 కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రజా ఉద్యమంగా మారాలని, ప్రతి ఇంటికి యోగాను చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. యోగా వల్ల శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడి రోగనిరోధక శక్తి పెరుగుతుందని, జీవన శైలి సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో యోగాంధ్ర 2026 కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఉచిత యోగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, డిఆర్ఓ వి సుబ్బారావు, ఆర్డీఓ జి మమ్మీ, డిఆర్డీఏ పీడీ దుండి రాంబాబు, జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ శ్యామ్ సుందర్, జిల్లా ఉద్యాన అధికారి బివి రమణ, జిల్లా వ్యవసాయ అధికారి ఎం వెంకట్రామారావు, ఇతర జిల్లా అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని పెద్ద పంజీషాలో ఆదివారం పండుగ గదీర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కవి సమ్మేళనం, జషన్ కార్యక్రమాలు నిర్వహించి ఆధ్యాత్మిక సందేశాలను ప్రజలకు చేరవేశారు. ఇస్లాం మత ప్రవక్త హజరత్ మొహమ్మద్ తన అనంతరం ముస్లింల నాయకుడిగా ఇమాం హజరత్ అలీని ప్రకటించిన చారిత్రక సంఘటనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పండుగ గదీర్ నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా లక్నో నుంచి విచ్చేసిన ఉర్దూ కవులు గదీర్ ప్రాముఖ్యతను వివరిస్తూ కవితా పఠనాలు చేశారు. నగరంలోని నవ యువకుల బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన జషన్ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, మత పెద్దలు, సాహిత్యాభిమానులు హాజరయ్యారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వేడుకలు ఘనంగా ముగిశాయి. दिल में लाए फिर रहे हैं, उनको ये पता है कल गदीर है। काफिया सुनिए यहाँ से। अरे शेख तुझको है ये मेरा मशवरा। क्या मशवरा? अरे आज घर से मत निकल गदीर। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను అంత్యోదయ స్ఫూర్తితో పరిష్కరించనున్న ప్రభుత్వం, భీమవరంలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 2 ఏళ్లలో నెరవేర్చిన కూటమి ప్రభుత్వం, యలమంచిలి, పోడూరు మండలాల్లో చెప్పిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామనాయుడు. అంతర్జాతీయ యోగా వారోత్సవాలను తణుకులో ఘనంగా ఆరంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు వృద్ధుల కోసం ఇంటింటికి వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించిన ప్రముఖ డాక్టర్లు హుస్సేన్ అహ్మద్, నిమ్మగడ్డ అజ్యుతరామయ్యలు అరుదైన ఆదర్శ సేవలను అభినందించిన ప్రజలు. తణుకులో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహించి అవగాహన కలిగించిన వాకర్స్ క్లబ్ నాయకులు. పెంటపాడు మండలం బోడపాడు గ్రామంలో 6, 7 తరగతుల పాఠశాలను కొనసాగించాలని కోరుతూ నిరసన పాటించిన గ్రామస్తులు. నెడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించి పూజలు చేసిన రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడిలు.
వెంట ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగా. 5.5 ప్రాయంలో 25 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న రాజమండ్రి బాలమేధావి నిటలాక్షరాం. అభినందించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. మానసిక ప్రశాంతతకు దోహదపడుతున్న యోగాభ్యాసం. అమలాపురంలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నైదియాదేవి. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గదిర్ వేడుకలు. కవి సమ్మేళనంలో పాల్గొన్న రచయితలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.